చూస్తున్నారు గదా! టీటీడీ బోర్డు చైర్మన్ పదవిలో నాగబాబు, యాక్టర్ నాగబాబు, 'జబర్దస్త్' నాగబాబు గాను, లేపోతే ఇంకా నటుడు, 'మెగా బ్రదర్' ఇలాంటి ఎన్నో విశేషణాలున్న నాగబాబు టీటీడీ బోర్డు చైర్మన్‌గా నియమితుడవబోతున్నారని ఇప్పుడు సంచలన వార్త. ఏమి ఆయనకు అర్హత లేదా? ఎయకూడదా? ఆయన చేయకూడదా? అనే అభిప్రాయం ఉంటది. ఓకే. ఇప్పటి వరకు టీటీడీ బోర్డు చైర్మన్‌లుగా చేసిన వాళ్ళంతా గూడా చాలా పెద్ద ఎత్తున ఆ! పాపులర్ అయినోళ్ళే. 'కరుణాకర్ రెడ్డి' గావచ్చు, భూమన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి గావచ్చు, ప్రెజెంట్ భూమన కరుణాకర్ రెడ్డి గారే అందుబాటులో ఉన్నారు. ఈ విషయం అసలు ఏంటి? దేవుడి మీద పెద్ద గొప్పగా గౌరవం, నమ్మకాలు లేవు అని ప్రకటించుకున్న వాళ్ళందరూ ఈ రోజున ఈ విధంగా అవ్వడము ఎంతవరకు సమంజసం అనే దాని మీద గూడా మనతో చాలామంది మాట్లాడడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళ యొక్క వాయిస్‌ని మనం తీసుకుందాం. అసలు ఏంటి నాగబాబు గారు ఇప్పటివరకు దీనిలో ఎలాంటి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటారు? ఎందుకు వెంకటేశ్వర స్వామి పదే పదే కొంత నాస్తికవాదాన్ని వినిపించే వ్యక్తుల్ని, ఇలాంటి వివాదాస్పదమైన వ్యక్తుల్ని ఇప్పుడు ఈయన వివాదాస్పదమైన వ్యక్తి అని నేను అనడం అనేది ఎంతవరకు సమంజసమో, అవును, కాదు అనే దాని మీద కూడా అది వేరే చర్చ ఉంది. ఎందుకంటే నాగబాబు బాలకృష్ణతో చాలా పెద్ద గొడవ పెట్టుకోవడం, వర్మతో చాలా పెద్ద గొడవ పెట్టుకోవడం, 'మెగా బ్రదర్స్‌లో' వాళ్ళిద్దరూ సినిమాలు, రాజకీయాలు బిజీగా ఉంటే, వాళ్ళిద్దరి తరఫు నుంచి ఈయన చాలా మందితో పోరాటాలు చేయడము, చాలా ఒక రకంగా చెప్తే నాదెండ్ల మనోహర్‌తో కూడా ఈయన గొడవలున్నాయని, అసలు ఈయన బాధపడలేక ఆయన ఎక్కడో బయట ఆఫీస్ పెట్టుకున్నాడని ఇవన్నీ చాలా ఉన్నాయి. ఈ క్రమంలో అసలు టీటీడీ చైర్మన్‌గా మనకి ఈయన నాగబాబు రావడము, దాని మీద అసలేంటి ఆ న్యూస్ ఏంటి? దాని మీద చూద్దాం. టీటీడీ చైర్మన్‌గా నాగబాబు వస్తే రేపటి రోజున ఎలాంటి సంచలనమైన నిర్ణయాలుంటాయి, విప్లవాత్మక నిర్ణయాలుంటాయి. ఇప్పుడు దళిత గోవిందం లాంటివి భూమన కరుణాకర్ రెడ్డి పెట్టి చాలా ఇదైంది. దానితోటి ఈ మధ్యే చిరుతపులి దాడి చేసి 6 ఏళ్ల బాలికని హతమార్చిన పరిస్థితులు. టీటీడీ అంటే ఒక రోజుల్లో హలో! ఈ టీటీడీ బోర్డ్ చైర్మన్‌గా నాగబాబు అంటగా. అవునంట. ఏందంట? అని అంటున్నారు. అడిగాడు. ఈయన అడిగాడా? వాళ్ళు ఇస్తున్నారా? ఈయన అడిగాడా? వాళ్ళు ఇస్తున్నారా? ఈయన అడిగాడు. వీళ్ళు అడిగారు టీటీడీ బోర్డ్ చైర్మన్ కావాలని. ఓకే. ఆ వార్త బయటకొచ్చేసి ఆయన ఆల్రెడీ న్యూ చైర్మన్ అని చెప్పి వార్త బయటకొచ్చేసింది ఇప్పుడు. కొణిదెల నాగబాబు అని. వాళ్ళు అడిగారు, వీళ్ళు అడిగారు. మరి వాళ్ళు ఏం చెప్తారో చూడాలా. ఇప్పటి నుంచే మొదలవుతుంది కథ. దానితోటి ఈయన ఈ మధ్య కాలంలో ఎక్కడో పెట్టాడు, నేను దేవుళ్ళని పెద్ద గొప్పగా నమ్మను అది ఇది అని. వీళ్ళ అన్న కూడా ఇదే మాట అన్నాడు. దేవుడు అనే చిరంజీవి కూడా ఏమన్నాడంటే, దేవుడు గీవుడు లేడు, కానీ ఉన్నట్టుగా చెప్పడము కొద్దిగా పిల్లలకి భయం ఉంటది అన్న కోణంలో చెప్పాడు. అంటే వీళ్ళెవరు దేవుళ్ళని నమ్మేవాళ్ళు కాదు అన్నది. మళ్ళీ పవన్ కళ్యాణ్ కొండగట్టు అంజన్న దగ్గర పూజలు చేయించడం, కనకదుర్గమ్మ దగ్గర పూజలు చేయించడం, ఆయనకి విపరీతమైన ఇవన్నీ ఉన్నాయి కట్టుబాట్లు, భక్తులు, ఆయన నిండా అభిషేకాలు, యాగాలు ఏవేవో చేయించాడు కదా! అవును. ఆయనకున్నాయి. ఆయన ఒప్పుకుంటాడు కూడా, హిందుత్వ అనే దానిలో నేను నిండా మునిగున్నాను అంటాడు. క్రిస్టియన్‌ని పెళ్లి చేసుకున్నా. ఈయన పరిస్థితి ఏంది? ఇప్పుడు ఈయన రేపటి రోజున ఎలాంటి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటాడు? అందులో టీటీడీ బోర్డ్ చైర్మన్ అంటే ఆ వ్యక్తి బాగా పాపులర్ కూడా అవుతాడు. భూమన కరుణాకర్ రెడ్డి అసలు ఎమ్మెల్యేగా తెచ్చిన దానికన్నా టీటీడీ బోర్డు చైర్మన్‌గా ఆయన తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాల ద్వారానే ఎక్కువ తెలిసింది కదా! ఈయన ఏం చేయొచ్చు అంటారు మీ ఉద్దేశంలో? అంటే వాళ్ళకైతే ఇవ్వాలని ఇంకా ఏం అనుకోలేదు కదా! వాళ్ళు ఇస్తామో ఇవ్వరు అనేది ఇంకా ఏం బయటకు రాలా. ఓకే. అయితే ఎలా ఉంటుంది? వాళ్ళ తరపున అడిగితే కదా ముందు వాళ్ళు అడిగారా లేదా, ఎవరు అడుగుతున్నారు, ఎవరికి ఇద్దామని అనుకుంటున్నారు. ఈయనకెందుకు సడన్ గా టీటీడీ బోర్డు చైర్మన్ గా మోజు పోయింది అయితే ఒకవేళ ఉంటే? ఎవరు చెప్పారు మరి అది అది ఎలా వచ్చిందో ఆర్టీవీ లైవ్ పెట్టింది. ఆ తర్వాత భక్తి గ్రూపుల్లో ఇది బాగా వైరల్ అవుతుంది. ఇప్పుడు నేను ఈ ఫోటోని ఎక్కడి నుంచి తీసాను తెలుసా? ఒక అయ్యప్ప భక్తి గ్రూపుల్లో ఉంటే తీసా బయటికి దాన్ని. ఇదో కంగ్రాచులేషన్స్ సార్ అని టీటీడీ న్యూ చైర్మన్. ఆ తర్వాత టీటీడీ న్యూ చైర్మన్ ఇదో కంగ్రాచులేషన్ తిమ్మారెడ్డి, తమ్మిరెడ్డి ఎవరెవరో పెడుతున్నారు. ఒకసారి ఈయన్ని ఏమన్నా అడిగితే ఏమన్నా ఎవరో ఈయన చూద్దాం అయితే
అడుగుదాం. ఎవరో ఒక అతను పెట్టాడు గ్రూప్‌లో. అయ్యప్ప సన్నిధానం అనే గ్రూప్‌లో పెట్టాడు. అవును. హ్మ్. ఇప్పుడు అంతమంది సమస్య వీళ్ళ చేతిలో పెడతారా అనేది ఒక పాయింట్. ఎందుకు? ఏంటి? వీళ్ళతో ప్రాబ్లమ్ ఏంటి? అది వాళ్ళ లెక్క వేరే ఉంటుంది. టీడీపీ లెక్క వేరే ఉంటుంది దాంట్లో. హ్మ్. 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 పుట్టా సుధాకర్ యాదవ్‌కి పోయినసారి ఇచ్చే పెద్ద గొడవైంది. భువన అవును. కరుణాకర్ రెడ్డిది కూడా గొడవే. ఆయన క్రిస్టియన్ పెళ్లి చేసాడు ఆ! కూతురికి అని. అవును. ఇంకో విషయం ఏంటంటే ఊళ్ళల్లో ఇప్పుడు వీళ్ళకి ఇప్పుడు మెయిన్‌వన్నీ మనం వీళ్ళకిస్తే మన ప్రాబ్లమ్స్ వస్తాం. మనం కూడా ఉండాలి కదా! కొన్నని వీళ్ళు అనుకుంటారు. ఇప్పుడు వాళ్ళలో వీళ్ళకిచ్చారని వాళ్ళొక బాధ, వాళ్ళకిచ్చారని వీళ్ళకో బాధ. ఆ! హ్మ్. మనకు కరెక్ట్‌గా సపోర్ట్ లేదని అనుకోవడం ఇవన్నీ దేనికో తలనొప్పులొస్తాయి. ఇప్పుడు వాళ్ళ అండర్‌లో పెద్దది కదా ఇది. అవును. ఆ! పెద్దది. ఆ! స్టేట్ 2 అది రాష్ట్రాల్లో పలుకుబడి దేశవ్యాప్తంగా పలుకుబడి ఉన్న వ్యవస్థ కదా! కాబట్టి దేశ కాబట్టి విదేశాల్లో. వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఆలోచిస్తారు. ఇప్పుడు వీళ్ళ ఎంపీలు ఎవరన్నా మంచి ఇప్పుడు వాళ్ళు కూడా అడిగారు కదా! టీటీడీ చైర్మన్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వాళ్ళు కూడా అడిగారు. ఆ! వాళ్ళదో ఒక పెద్ద ప్రాబ్లమ్ ఉంది. ఎందుకంటే వాళ్ళు అంటి పెట్టుకొని ఉంటారు. పెద్ద పెద్ద కళ్యాణోత్సవాలు చేయిస్తుంటారు. అవును. నెల్లూరు, వాళ్ళకి ఢిల్లీ. వాళ్ళు ఆమైతే ఢిల్లీ ఇన్‌చార్జ్ గదా! టీటీడీకి. అవును. అవును. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి. హ్మ్. ఆ! అవును. ఇది పాయింటే. వాళ్ళకి వాళ్ళు అడుగుతారుగా అప్పుడు. ఆయన ఎంపీ, వాళ్ళు ఎమ్మెల్యే అడిగారు. 2 ఉన్నాయి ఆయనకి. వాళ్ళు అడిగారు. వాళ్ళకి టీటీడీ చైర్మన్ ఇస్తామని చెప్పాడుగా ఆల్రెడీ. ఆహా! అయితే అవకాశం ఉందో లేదో ఇంకా డౌట్‌ఫుల్లే. మరే అది విషయం. వాళ్ళకి ఇస్తా అని చెప్పాడు. టీటీడీ చైర్మన్, ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే. 3 ఈ 3 ఇస్తేనే చైర్మన్ ఎవరికిస్తారు? పార్టీకొస్తామని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికిస్తారా? లేకపోతే ప్రశాంత్ రెడ్డికా? వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గాని, ప్రశాంత్ రెడ్డి గాని ఎవరికొకరికి వాళ్ళిద్దరిలో వాళ్ళ ఇస్తారు. ఫ్యామిలీకి ఇస్తారు. నాకు అది దారాదత్తం. అడిగాను ఫస్టే. ఆ! వాళ్ళ వాళ్ళ కుటుంబానికి అది అవ్ డెడికేటెడ్. అవును. ఇప్పుడు వాళ్ళు పదవి వాళ్ళు ముందే అడిగి వచ్చారు హ్మ్. లోపలికి. హ్మ్. హ్మ్. ముందు హ్మ్. ఇలా అయితేనే మేము వస్తామని వచ్చారు. లేకపోతే మేము ఎందుకొస్తారు? రావడం వల్ల మీకేంటి అవునవును. గాని ఆ! ఆయనకున్న ఇప్పటి వరకు నెల్లూరు వ్యాప్తంగా ఉన్న పేరు ప్రతిష్టలన్నీ దానికి సంబంధించినవే. ఇప్పుడు హ్మ్. ఖమ్మంలో అడిగితేనే నెల్లూరులో ఏంటి మీకు అంత అవును. అభిమానం అంటే, ఆయన ఈ టీటీడీ కళ్యాణాలు భారీ ఎత్తున భలే చేయిస్తాడండి. అందుకే మాకు అభిమానం అవును. అందం. అంటే కులాతీతంగా ఆయనకి అభిమానం ఉందంటే కారణం అది టీటీడీయే. ఆ! అవును. అవును. అందువల్ల వాళ్ళకుంది సమస్య ఒకటి వీళ్ళకి. హ్మ్. నాగబాబుకి టీటీడీ పదవిస్తే మరి వేమిరెడ్డి ఏం కాను. అదే దీని సబ్జెక్ట్. అంతే. ఆ! బానే ఉంది. హ్మ్. అయితే ఇక్కడ ట్విస్ట్ ఉంది ఇంకా. ఇది అప్పుడే అయిపోదు. అంతే అవుతే అది తేలికవ్వదది. దానికి తోడు ఈయన ఈ మధ్య అది అవ్వదు. కాలంలో నాస్తికత్వం గురించి చెప్పాడు నాకు. పెద్ద నమ్మకాలు లేవు అవి ఇవి అని. అవునవును. హ్మ్. వీళ్ళు మెయింటైన్ చేయలేరులే నారాయణ. హ్మ్. వాళ్ళ వల్ల కాదది. అది అంత తేలిగ్గా అయ్యేది కాదు. దానికో వీళ్ళు లెక్కుంటది. అసలు వీళ్ళు ఒక సెన్సిటివ్ క్యాండిడేట్‌లు. వీళ్ళెక్కడ జనాల్లో తిరగలేరు, పట్టలేరు. హ్మ్. వీళ్ళ వల్ల కాదు. వీళ్ళు పార్టీ ఆఫీసుల్లో కూర్చొని మెయింటైన్ చేయాలా? హ్మ్. అందులో అది చాలా సెన్సిటివ్. ఏదన్నా చిన్న తేడా వచ్చిందంటే అది ఎంత పెద్దోడైనా మెయింటైన్ మొత్తం చేయలేరు. రివర్స్ అయిపోద్ది డ్రామా. ఆ! హ్మ్. ఇప్పటికే ఆ కిరా కార్పి అనేవాడు రోజా నేను తిరుమలకి రానినని, ఇప్పటికే మధ్య మాంసాలు అక్కడ ఎక్కువైపోయినాయని, అందుకే వెంకటేశ్వర స్వామి శాపం తగిలిందని, ఇలాంటి చాలా ఉన్నాయి వెంకటేశ్వర స్వామి చుట్టూ. అవును. గతంలో కూడా వైఎస్ఆర్ వ్యవహారంలో ఉందొకటి. ఇట్లా. అసలు వాడు వాడు ఎవరు వాడు ఇప్పుడు చైర్మన్‌గా రాజీనామా చేశాడు. హ్మ్. పుట్టా వాడు సుధాకర్ యాదవా? క్రిస్టియన్ కాదు కదా! ఇప్పుడు చేశాడు చూడు. బి. కరుణాకర్ కరుణాకర్ రెడ్డి. రెడ్డి. వాడికి అసలు ఇవ్వడమే వాడు లేవు కాదు. వాడి ఇంట్లో ఫోటో కూడా ఉండదు. హ్మ్. వాడు అసలు క్రిస్టియన్ వాడికి ఎట్లిచ్చారని వీళ్ళు. అవునవును. అది గొడవ ఉందిలే. దానికి తోడు చిరుతల దాడులు చాలా ఉన్నాయి లోపల. అవును. క్రిస్టియన్‌లు ఉండడము, లోపల అన్య మతస్థులున్నారనే గొడవ. అవును. ఆ! అందులో ఈయన ఇప్పుడు పవన్ కళ్యాణ్ వీళ్ళకిచ్చారనుకో పవన్ కళ్యాణ్ వాళ్ళ ఆవిడ క్రిస్టియన్. మళ్ళీ అదొక గొడవ అవుద్ది. లేనిపోని అన్నీ ఆలోచించుకొని చేయాలి. ఊరికే అవునవును. పిల్లబచ్చారు మనం. వేమిరెడ్డి ఆ! ప్రశాంత్ రెడ్డి అంటే అసలు క్లీన్ చిట్ వాళ్ళు. అది. అది. అందువల్ల వాళ్ళకే ఇస్తారు. అవునవును. అవకాశం వాళ్ళకే ఉంది. కదా! హ్మ్. అది. మరి చూడాలి ఏం జరుగుద్దో. చూద్దాం. ఓకే. థాంక్ యూ. ఓకే. బాయ్. చూసారు గదా! ఈ నాగబాబుకి టీటీడీ బోర్డ్ చైర్మన్ పదవిలో కొన్ని ఇంకా అనుమానాలున్నాయి. ఓ పక్క నాగబాబు నాస్తికవాదాన్ని వినిపించిన ట్వీట్లు కూడా కొన్ని ఇంకా ప్రచారంలో ఉన్నాయి. ఆ తర్వాత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి
టీటీడీతో ఇప్పటికీ విపరీతమైన అనుబంధం ఉన్నవాళ్ళు. వాళ్ళకి అసలు నెల్లూరులో బీభత్సమైన ప్రయారిటీ లేకపోతే పబ్లిసిటీ లేకపోతే ప్రాచుర్యం ఉందంటే టీటీడీకి సంబంధించి. వాళ్ళు వైసీపీ లాంటి బాగా పట్టున్న ఒక పార్టీ నుంచి టీడీపీలోకి రావడానికి వెనక టీటీడీ బోర్డ్ చైర్మన్ పదవి కూడా ఇస్తామని చెప్పి ఒక హామీ ఇవ్వడం ద్వారా వాళ్ళు ఇటొచ్చారని, నెల్లూరు మొత్తానికి పెట్టుబడి పెట్టి గెలిపించుకున్నారనే మాట కూడా వినిపిస్తున్నారు కదా! క్షేత్రస్థాయిలో గ్రౌండ్ రిపోర్ట్ అది. మరి చూద్దాం దీన్ని బట్టి ఏం జరుగుద్ది. నెక్స్ట్ నాగబాబే గెలుస్తాడా? నాగబాబు కాకుండా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డా? అసలు నాగబాబుకు వచ్చే సమస్యలేంటి? ఈ ఇంతకుముందు రిపోర్టర్ అన్నట్టు క్రిస్టియన్ మరదలు గల నాగబాబుకి అవకాశం ఉందా లేదా? ఇప్పటికే భూమన కరుణాకర్ రెడ్డి, అంతకుముందు పుట్టా సుధాకర్ వీళ్ళందరితో ఉన్న క్రిస్టియన్ రిలేషన్స్ మళ్ళీ తిరిగి చర్చనీయాంశం కానున్నాయా? తెలియాల్సింది. దట్స్ ఇట్.